నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్యశక్తి స్వరూపులందరికీ దివ్యాశిష్యులు. గురుగారు, బంధాలు, విలువలు, మానవత్వం ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు. అవన్నీ నిలబెట్టుకోవాలంటే కూడా చాలా కష్టతరమైంది అని చెప్పుకోవచ్చు. అంటే మన హిందువులందరిమి కూడా ప్రతినిత్యము కొన్ని కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటాం. మరి ఇన్ని పాటిస్తున్నప్పుడు వీటిపైన ఇంకా మనకి అంటే ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా అన్ని బంధాలు, బంధుత్వాలు మంచిగా పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. కానీ ఇవన్నీ లోపిస్తున్నాయి రాను రాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఎలా ఉన్నాయో మీకు తెలుసు, మన వాళ్ళందరికీ తెలుసు. ఏంటి, ఎందుకు ఈ మానవ సంబంధాలు, బంధాలు, విలువలు వీటిపైన విలువలు అనేది తగ్గిపోతున్నాయి? ఇవన్నీ మంచిగా ఉండాలంటే మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? బాగుంది. ఈ రోజుల్లో అవసరమైనటువంటి విషయం ఇది. ఆలోచించదగ్గ విషయము, ఆచరించవలసిన విషయం. అవును. మా విజయమ్మ తల్లి ఎప్పుడు కొత్తగా అడుగుతుంది. బాగుంది. సరే, ఏంటంటే అమ్మ, ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు అమ్మాయిలు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, ఇట్లా అవును. పిన్నిలు, అందరూ ఒక కుటుంబం. అయితే ఏమిటంటే ప్రతి వాళ్ళకి మా అబ్బాయి బాగుండాలి, నేను బాగుండాలి, డబ్బులు ఉండాలి, తప్పు లేదు. దానికి కష్టపడండి, సంపాదించండి, మీ టాలెంట్ ద్వారా, ప్రోత్సాహం ద్వారా సంపాదించుకోండి, తప్పులేదు. కానీ ప్రేమలు, విలువలు, తర్వాత ఆప్యాయత, విశ్వాసము రోజు రోజు సన్నగిల్లుతున్నాయి. అది ఎందుకు అంటే స్వార్థం వలన. సెల్ఫ్, నాకు ఇది కావాలి, వేరేవాడికి ఉండకూడదు. మరి అలా అనుకోవడం తప్పు కదా. మనం సమిష్టి ఈ సంఘంలో ఉన్నాం. అందరితో కలిసినప్పుడు అందరితో మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. రాకపోకలేమిటి, మాటలేమిటి, ప్రేమాభిమానాలు, మర్యాదలు, ఇవన్నీ ఉంటేనే సంఘంలో ఆ విలువలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మనం ఆలోచన చేయాలి. పెద్దాడు చాలా ముద్దు, చిన్నాడు ముద్దు కాదంటే అది బాధే. చిన్నాడికి తల్లి ఇష్టం అయి ఉండొచ్చు, ఇంకొక అమ్మాయికి ఇద్దరు ఇష్టం అయి ఉండొచ్చు, నాన్నమ్మకి ఒక ఇంకో మనవడు మనవరాలు అంటే ఓకే, తప్పు లేదు. కానీ మీరు అతనే ఇష్టం, ఈవిడే ఇష్టం అని ప్రదర్శన చేయకండి. తల్లిదండ్రులకు చెప్పేది, అందరినీ సమానంగా ప్రేమ చేయండి. సో వాళ్ళకి తెలియకూడదు పెద్దాడంటే ఇష్టం మా అమ్మకంటే, మరి నువ్వు కూడా ఆ అమ్మకి జన్మించిందే కదా. అంటే ఆ ఫీలింగ్ మనం కంట్రోల్ చేసుకుంటూ, ఇష్టం ఉన్న దయచేసి చెప్పకండి. చెప్పామనుకోండి, చిన్నప్పటి నుంచే భేద భావాలు, అభిప్రాయాలు మారిపోతాయి. అంటే వాళ్ళనే బాగా చూస్తున్నారు, వాళ్ళపై అంతే కదా. మరి పెద్దాడు అడిగితేనేమో సైకిల్ కొని పెడతారు, ఇంకేదో కొని పెడతారు. చిన్నాళ్ళు అడిగితే ఇంకో నెల అంటారు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అంటే కొంచెం కష్టం, అంతా ప్లానింగ్లో ఉంటుంది. అదే డబ్బున్న వాళ్ళు అయితేనేమో ఉన్నాయి కాబట్టి అందరికీ కొనిపెట్టగలుగుతారు. అయినా కూడా డబ్బున్నా లేకపోయినా, ఏ క్లాస్ వాళ్ళైనా కూడా ప్రేమల్ని మాత్రం అందరికీ సమానంగా పంచాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. అప్పుడే నిజమైన వాళ్ళకి అనుబంధం ఏర్పడుతుంది, ఆప్యాయతకి అర్థం పరమార్థం ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ తప్పు తల్లిదండ్రుల దగ్గరే. అంటే తప్పు అని కూడా కాదు, ఎందుకో అట్రాక్ట్ అయిపోయారు పెద్దాడు చిన్నాడు. ముద్దుగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, బుగ్గలేసుకుండొచ్చు, లేకపోతే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతయ్యో ఎవరో పోలికలు ఉండొచ్చు, ఆ విధంగా కూడా ఇష్టపడచ్చు. కానీ ఎంత ఇష్టపడ్డా మీరు దయచేసి ఆ పదాలను ఎక్కువగా వాడకుండా, మా తాతయ్యలాగే ఉంటాడు ఉండొచ్చు. ఇప్పుడు తాతయ్యలాగా ఉంటే మరి ఆ బుద్ధులు కూడా తాతయ్యలాగా ఉండొచ్చు. అప్పుడు ఎలా మంచిగా ఉండొచ్చు, ఇంకో ఇతరులు ఇబ్బంది పెట్టేవి కూడా ఉండొచ్చు. అందుకని మనం పిల్లల్ని ప్రయోజకులు చేద్దాం, బాగా చదివిద్దాం, వాళ్ళకి టాలెంట్ పెంచుదాం, వాళ్ళకి ప్రత్యేకమైన జీవన విధానాన్ని వాళ్ళు అవలంబించేసి ఇతరులకి మార్గదర్శకులుగా ఉండేటట్టు మనం తీర్చిదిద్దుదాం. అంటే చదువుతోటి సంస్కారం వస్తుందంటారా? అంటే చదువుతో సంస్కారం తల్లిదండ్రులే నేర్పాలి. ఎవరిని గౌరవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి తల్లిదండ్రులు నేర్పకపోతే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ఇంట్రడ్యూసు, పరిచయం, మీ మావేరా, మీ నాన్నరా, తల్లి ప్రథమ గురువు, గుర్తుపెట్టుకోండి.
ఆ అమ్మ ఎవరికి చెబితే ఆ సంబంధాలు ఆ బుడ్డాడికి వస్తాయి, తల్లికి వస్తాయి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అలాంటప్పుడు మంచి కూడా అలాగే బోధిద్దాం. మనం అన్నీ సరిగ్గా చేసినా వాడు సరిగ్గా లేడు అనుకో, వాడి ప్రారబ్ధ కర్మ, మనం ఏం చేయలేం. మనలో లోపం ఉండకూడదు, న్యాయంగా ధర్మంగా మనం వాడిని అక్కయ్యకి క్లోజ్ గాను, అన్నయ్యకి చిన్న తమ్ముడికి క్లోజ్ గాను, ఇవన్నీ ఆ పాలిటిక్స్ వద్దు మనకి. అందరూ ప్రేమగా ఉండాలి. అన్నయ్యకి బాధ వస్తే చెల్లయ్య ముందు నిలబడాలి, అక్కయ్య ముందు నిలబడాలి. మనం కుటుంబం, వీఆర్ ఆల్ వన్ అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా వాళ్ళకి దూరం కాకూడదు. కానీ ఇప్పుడు లోపించినవే అవి. అవును కదా. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇంకా ప్రాబ్లం. పెద్దాడు సపరేట్గా దాచుకుంటాడు, ఇంట్లో కొంచెం ఖర్చులకి ఇస్తాడు. అలాగే అమ్మాయిలు వాళ్ళ పెళ్ళిళ్ళని ఖర్చులని రకరకాల ప్లానింగ్స్ ఉంటాయి. లేకపోతే ఫారెన్ వెళ్ళేటప్పుడు ఏదైనా ఎంఎస్ చదివించాలంటే తల్లిదండ్రులు అప్పో సొప్పో లేకపోతే ఉన్నవి ఏదైనా అమ్మో పొలాలేంటి డబ్బులేంటి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఒక్కరిని మనం ఫారెన్ పంపించేసి ఇంకొకరిని ఇక్కడే లోకల్గా డబ్బులు లేక చదివిస్తే అదొక భారం. అందుకని మన పరిస్థితిని చూసుకొని వాళ్ళకి తెలియపరిచి బాగా చదువుకొని టాలెంట్గా ఉన్నవాడికి మనం డబ్బు తక్కువ ఖర్చు పెడతాం, అంటే సెలెక్ట్ చేస్తాం, మెరిట్ ఉంటారు. ఇవన్నీ దృష్టిలోకి వస్తాయి. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమను పంచినట్టుగా వాళ్ళని ఈ శరీరాల్ని పంచి పెట్టి పోషణ చేస్తూ ఒక రూపాన్ని ఇచ్చారు, ఆకారము ఇచ్చారు. ఆ డాష్ కారం, కారం అంటే కారపొడి కాదు, షేప్, ఆకారము అంటాం. దేవుళ్ళకు కూడా ఈ పదాలు వాడతాం, మనుషులకు కూడా వాడతాం. ఆకారాలు ఇచ్చినప్పుడు దాంట్లో మనం ఇవన్నీ పుణికి పుచ్చుకునేలాగా, ప్రేమను నింపేలాగా, మర్యాదను నింపేలాగా ప్రతిదీ కూడా తల్లి ప్రథమ గురువు, తండ్రి మరి ఆయన కూడా గురువుతో సమానమే, ఆయన కూడా మరి మంచి చెడ్డలు చూస్తాడు. కాబట్టి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను 2 చక్రాలు, సంసారం అనే బండికి 2 చక్రాలు తప్పదు. నేను ప్లాన్ లేకుండా పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, చక్కగా పెంచాలి. ఎలాంటి పరిస్థితులనైనా వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా పిల్లలు ఐకమత్యంగా ఉంటూ, తల్లిదండ్రులకి బాసటగా ఉంటూ, తల్లిదండ్రుల కష్టాలను కూడా పిల్లలు పంచుకొని, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కలిసి ఉండాలి. ఎవరో కలిసి ఉంటున్నారంటే సినిమాలో చూడటం, ఆ సినిమా 3 గంటలు అయిపోతుంది. మనది లైఫ్ లాంగ్ సినిమా, లైఫ్ లాంగ్ పిల్లలు అందరూ కలిసి ఉండాలి. ఎంత దూరాలు కూడా ఈ మధ్య అందరూ డబ్బు కోసం వెళ్తున్నారు, వెళ్ళకూడదని కాదు. 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో వెళ్ళొస్తే బాగానే ఉంటుంది. అమెరికాకి ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళి అక్కడే జాబ్ చూసుకొని అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఇల్లు కొనుక్కొని పెళ్ళిళ్ళు అన్నీ జరిగిపోతున్నాయి. మరి తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుంది. ఏదో పిల్లాడు బాగుండాలి అనుకోవడం తప్పులేదు, కానీ ఆ అబ్బాయి బాగుంటూ ఎవరిని పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ స్వనిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది పాపం మంచి పిల్లలు కూడా ఉంటారు, తల్లిదండ్రులు చూపించిన వాళ్ళకి నచ్చి అవి సాంప్రదాయం అవన్నీ ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు. తల్లిదండ్రుల చివరి చూపు కూడా నోచుకోకుండా మన పరిస్థితులు ఉన్నాయి. అందుకని అలా కాకుండా వెళ్ళండి, కోట్లు సంపాదించండి, వద్దల్లా ఒక 5 ఏళ్ళు లిమిట్ పెట్టుకోండి, వచ్చేయండి. మళ్ళీ అమ్మా నాన్న దగ్గర ఉండండి, ఇల్లు కొనుక్కోండి, ఒక కారు కొనండి, అమ్మా నాన్నకి అన్నీ చూడండి. మీరు అమ్మా నాన్న కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూడగలిగినప్పుడు నిజమైన ప్రేమ కలిగిన పుత్రులుగా మిగులుతారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూసి ఎంత మంచిగా ఇద్దరిని చూసుకున్నప్పటికీ వాళ్ళ ప్రారంధం కనుక ఉంటే మనం ఏం చేయలేము అని. నిజంగా మనం ఏం చేయలేమంటారా అలా ఉంటే? అంటే జపం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, సంకల్పం చేసి నా బిడ్డ బాగుండాలని దేవుణ్ణి పట్టుకుంటే కూడా టోటల్ సరెండర్ అయ్యి ఆ భగవంతుని నీవే తప్ప హితపరం బెరుగా అనేటువంటి దృఢ సంకల్పంతో గనక తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు పట్టుకుంటే ఆ భగవంతుడు కృప చేసి వాడిని బుద్ధి మారుస్తాడు, గుణాలు మారుస్తాడు, ఆ ప్రేమల్ని మళ్ళీ చిగురింపజేస్తాడు భగవంతుడు. అది చేస్తాడు, అది సందేహం లేదు. అలా చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు, మారని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ కలియుగంలో ఏంటంటే మారకుండా ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు, మారిన వాళ్ళు తక్కువ. అంటే వాళ్ళకు కూడా సమంగా ఆ ప్రేమ ఉండగలగాలి కదా. ఎప్పుడైనా పిల్లలకి తల్లిదండ్రులు దూరంగా ఉంటే అలాగే అలవాటు అయిపోతుంది, దూరంగా ఉండకూడదు. కానీ ఇప్పుడు మొత్తం స్కూల్స్ కి అని చెప్పి అంటే ఆ స్కూల్ ఏముందమ్మా 8 గంటలకి మళ్ళీ వస్తారుగా,
హాస్టల్స్‌లో వేస్తున్నారు గదా! అదే కదా ప్రాబ్లం. హాస్టల్లో ఉన్నప్పుడు అదొక ప్రపంచంలో బతుకుతారు. అవును. ఆ ప్రపంచంలో బతికినప్పుడు అమ్మా నాన్న ఎప్పుడో గుర్తొస్తారు. హ్మ్. వాళ్ళ నీడ్స్ అక్కడ వార్డెను వాళ్ళు వీళ్ళు చూస్తారు. కానీ కొంతమంది అంటారు కదా గురువుగారు, ఇప్పుడు అంటే మన దగ్గర ఉన్నప్పుడు మన పిల్లలకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక్కసారి అంటే ఏదైనా దగ్గర లేనప్పుడే విలువ తెలుస్తుంది అంటారు కదా! అలా హాస్టల్‌లో వేయడం వల్లే మన మన విలువ గాని, డబ్బు అంటే విలువ గాని తెలుస్తుంది అని. అంటే ఇందులో ఇంకో ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. హాస్టల్లో ఉండేటప్పుడు తల్లిదండ్రుల ప్రెషర్ ఉండదు. హ్మ్. ఫ్రీడమ్ ఎక్కువైపోతుంది. హ్మ్. వాళ్ళు ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవడుంటాడు? వార్డెన్ 24 గంటలు ఉండడు కదా! హ్మ్. స్టూడెంట్స్ అందరికి ఒక్కొక్క వార్డెన్‌కి, ఒక్కొక్క స్టూడెంట్‌కి అప్పచెప్పరు కదా! అవును. అందుకని అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. మంచి వాళ్ళు ఎక్కడైనా మంచిగా ఉంటారు, నేర్చుకుంటారు, కాదంటలేదు. అక్కడ వేరే ఇబ్బందులు, వేరే అలవాట్లు అవ్వడానికి కొంత అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే ఎక్కడ ఈ భయం లేదు కదా అవును. హాస్టల్‌లో. అవును. ఒక్క టీచర్సు, లెక్చరర్సు, వార్డెన్ తప్ప ఇంకెవరికి భయపడతారు? హ్మ్. హ్మ్. ఇక్కడేమో అమ్మ, నాన్న 24 గంటలు వాచ్ ఇంట్లో. చూస్తారు. అవును. అక్కడ వాళ్ళు 24 గంటలు చూడడానికి అవకాశం లేదు. ఆ! అందుకని అందులో చదువుకి బాగా వాళ్ళ పిల్లలు బాగుపడతారనేటువంటి ఎక్కువ ఫీజులు కట్టి చేర్పించడం తప్పు లేదు. హ్మ్. కానీ మనం ఏదో నెలకోసారో, 2 సార్లు ఎళ్లి చూసొచ్చిన ఎంతసేపు ఉంటాం? ఓ రోజు ఉంటామేమో. అంతే. మళ్ళీ వాళ్ళు 29 రోజులు మీరొచ్చేదాకా వాడు ఏం చేస్తున్నాడో ఫోన్ల ద్వారా గానీ, ఎవరైనా చెప్తే గానీ తెలీదు. హ్మ్. అలాంటప్పుడు బాధాకరమైన విషయం కదా! అవును. మన ఇంట్లోనే హాస్టల్ లేకుండా బుడ్డాన్ని మంచిగా పెంచి, తల్లిని బాగా పెంచి, మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు హ్మ్. ఎంత కన్నది ప్రేమత వల్ల. అవును. మరి మనని మనం తయారు చేసుకోవడం ఇంకోటి. మనకు పుట్టిన పిల్లల్ని అబ్బాయిని గాని, అమ్మాయిని గాని ఎవరో కాదు. ఈ హ్మ్. శరీరాలు రక్తమాంసాలు పంచి ఇచ్చిందే కదా ఆ పిల్లలు. అవును. మిమ్మల్ని మీరే తయారు చేసుకుంటున్న భావనలో గనక పెంచితే హ్మ్. వండర్‌ఫుల్. అలా ఎంతమంది అనుకుంటారో నాకు తెలీదు. హ్మ్. నా పిల్లలు నేనే వాళ్ళు. వాళ్ళల్లో మిమ్మల్ని చూసుకోవాలి తల్లిదండ్రుల్ని. అప్పుడు తప్పకుండా కొంత మార్పు రావచ్చు. ఆ! 100% అని నేను చెప్పలేను. వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు కూడా ఉంటాయి. హ్మ్. కానీ ఇంకోటి కూడా ఏంటంటే శరీరాలే గాని మళ్ళీ పాత విషయమే. హ్మ్. ఆత్మల్ని కనలేరు కదా! అవును. ఆత్మలు వేరు. హ్మ్. అవేదో ఈ గర్భంలోకి వచ్చి దాని పనులు చేసుకొని వెళ్ళిపోతాయి. ఈ శరీరాలన్నిటి కూడా డీఎన్ఏ తర్వాత జెనెటిక్‌గా ఈ తల్లిదండ్రుల పూర్వులు వాళ్ళ సంతచాలు, హ్మ్. జబ్బులు, గుణాలు సంత సంతరించుకుంటాయి అవి. ఆ! ఆపాదించబడతాయి. ఆత్మకి సంబంధం లేదమ్మా ఇవన్నీ. హ్మ్. ఆత్మకి పూర్వజన్మ పనులు, ఆగిపోయిన పనులు, పుణ్యమో, పాపమే అది తీసుకుంటుంది. ఓకే. ఈ గుణాలు పాపం దానికి ఆ గొడవ లేదు. హ్మ్. హ్మ్. ఇక ఈ ఇందులోకొచ్చిన తర్వాత మొండిగా చేశారనుకో జీన్స్ మహిమ అదంతా ఓకే. చాలా వరకు. ఇది భౌతికానికి భౌతికం. సంబంధించినవంటారా? తల్లిదండ్రుల పూర్వీకుల మా ఆయనకి ఇలాగే బాగా తినే అలవాటు ఉండేది మా తాతయ్య గారికి అంటూ ఉంటాం. అవును. అవును. అలాగే మొండివాడు మా ముత్తాత. హ్మ్. ఏదో చెప్పుకుంటూ ఉంటాం. అంటే హ్మ్. ఏంటి గుణాలు క్యారీ అవుతున్నట్టు లెక్క అవును. క్లారిటీ ఉంది గదా! హ్మ్. హ్మ్. ఆత్మకి సంబంధించింది ఇవుండవు. ఓకే. ఆత్మకి వాటి పనులు, కర్తవ్యము, వచ్చిన పని, మిగిలిన పనులు కంప్లీట్ చేసుకుంటుంది. అందరిని ప్రేమిస్తుంది. తల్లిదండ్రులకు కూడా విశ్వాసంగా హ్మ్. ఏం చేస్తుందంటే, నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు ఉండడానికి, ఇల్లిచ్చారు. మా తల్లిదండ్రులకి నేను చేయాల్సిన సేవ హ్మ్. అంటే తల్లిదండ్రులు అంటే ఈ భౌతిక శరీరానికి. ఓకే. ఆత్మకి తల్లిదండ్రులు ఎవరు అనేటువంటిది కాదు ఇక్కడ. ఓకే. ఓకే. అదేం చేస్తుంది? పాపం కొన్ని మంచి పనులు చేస్తుంది. హ్మ్. బాగా కనెక్ట్ అయితే దాని లైఫ్ కూడా పెంచుకొని వీళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. హ్మ్. ఓ 10 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు ఉందాంలే మా అమ్మ నాన్నతో. ఆ! ఇప్పుడు ఏదో ఊరెళ్తాం. అమెరికా నుంచి ఎవరో అబ్బాయి వస్తాడు. కొడుకో, చిన్నాడో, పెద్దాడో. హ్మ్. వాడేం చేస్తాడు మళ్ళీ సంవత్సరం దాకా సెలవులుండవు. అవును. క్రిస్టమస్‌కి హాలిడేసు. పోన్లే మా నాన్నతో ఇంకో 1 వీకు, మా అమ్మతో 1 వీకు, చెల్లయితో 1 వీకు, చుట్టాలతో 1 వీక్ ఉందామని అవును. ఎక్స్‌టెన్షన్ చేసుకుంటాడు. అది ఎంత సహజమో ఈ హ్మ్. సోల్ కూడా ఈ బాడీస్‌లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఇష్టం కోసం, హ్మ్. ఫ్యామిలీ కోసం అది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి నచ్చితే. ఓకే. ఆ నచ్చేటట్టు వీళ్ళుండాలి. హ్మ్. కానీ తల్లిదండ్రులకు మాత్రం అది విశ్వాసం అది చూపిస్తుంది. హ్మ్. శరీరం ఇచ్చినందుకు, నీడ ఇచ్చినందుకు తప్పకుండా అది ఒక మంచి పని ఒకటేంటి కొన్ని మంచి పనులు చేస్తుంది. హ్మ్. అది నేను చాలా చూశాను. ఓకే. ఇది సత్యము. హ్మ్. ఎవరైనా నమ్మొచ్చు. ఇందులో ఏమీ లేదు గదా! అవును. మన రూపాలే గదా పిల్లలు. అవును. ఆత్మ రూపాలు కాదు. హ్మ్. ఇది చిన్న గ్రహించాల్సిన విషయం. ధన్యవాదాలండి. అమ్మ శుభం తల్లి.